హలో ఫ్రెండ్స్, ది మైండ్ పాశుపతాస్త్రం బుక్ కంటిన్యూ చేస్తున్నాము. మనము నైన్త్ చాప్టర్ అడగండి ఇవ్వబడును, ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్ అనే దానిలో ఉన్నాము. కంటిన్యూ చేద్దాము. మహామహులు ఎంతో మంది ప్రయత్నించి విఫలమైన వారు వారితో పోలిస్తే నేనెంతటి వాడిని, నాకంటే తెలివైన వారు గొప్ప మేధావులు ఎందరో ప్రయత్నించి ఒట్టి చేతులతో వెనుదిరిగారు కనుక నేనంత ఒక సామాన్యుణ్ణి అని విచారిస్తూ ధ్యానంలోకి చేరుకుంటాడు. సో ఇది లాస్ట్ క్లాస్ లో ఏం చదివామంటే శాంటియాగో అనే యొక్క గొర్రెల కాపరి ఎంతో తనకి పిరమిడ్స్ కింద చాలా డబ్బులు, చాలా ధనం ఉంటుంది అని చెప్పి ఆ ఆ, దాని గురించి ఎక్కడి నుంచో చాలా ట్రావెల్ చేసి తన దగ్గర ఉన్న గొర్రెలన్నీ అమ్మేసి వాటితో అక్కడ పిరమిడ్స్ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ ఏమీ లేదు అనుకున్నప్పుడు లోపల నుంచి నువ్వు ట్రై చెయ్యి అని వస్తుంది. సో అలా ట్రై చేసినప్పుడు కూడా అక్కడ ఆ గుప్త నిధులు ఏమీ కనిపించవు అనమాట. సో అప్పుడు నిరాశ నిస్పృహలో ఉంటాడు. అప్పుడు తనకు వచ్చిన ఫీలింగ్ ఏంటి అంటే, ఎంతో మంది ట్రై చేశారు కదా, అందరూ కూడా ఒట్టి చేతులతోనే వెనుతిరిగారు, నేను అంత అని చెప్పి అనుకుంటాడు అనమాట. సో అప్పుడు లోపల నుంచి ఏమన్నా వస్తుంది, అప్పుడు తన యొక్క గురువు వాణి వినిపిస్తుంది. శాంటియాగో, విజయం సిద్ధించడానికి లక్ష్యం, సంకల్పం ఏర్పరచుకుని అందుకు ప్రయత్నము సాధనం చేయడానికి తెలివితేటలు, మేధావితనము ఎంత మాత్రము అవసరం లేదు. విజయం సాధించడానికి కావలసినవి పోరాట పటిమ, అంకిత భావం, కృషి, దీక్ష, పట్టుదల, దృఢ నిశ్చయం మొదలైనవి. కావున ముందుకే వెళ్ళు, అన్వేషించు, తప్పక విజయం సిద్ధిస్తుంది అని శాంటియాగోకు వినిపిస్తుంది. సో అలా నాకు ఏముందిలే రాదు అనుకుని చెప్పి అలా నిరాశగా వదిలేసినప్పుడు మళ్ళీ తన ఇన్నర్ నుంచి వస్తుందన్నమాట. సో నీకు అసలు ఎటువంటి ఇంటెలిజెన్స్ అవసరం లేదు, ఏదైనా కావాలంటే మేనిఫెస్ట్ చేసుకోవటానికి. దానికి నీకు కావాల్సింది ఏంటి అంటే దాని మీద ఉన్న డెడికేషను, అంత కష్టపడి తత్వము, దాని మీద పట్టుదల ఉండటం మాత్రమే అని చెప్తాను. సో అప్పుడు ఏం చేస్తాడు శాంటియాగో, తన అన్వేషణ కొనసాగిస్తాడు. ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గర పట్టు వదలని విక్రమార్కుడు వలె అన్వేషించసాగాడు. అన్ని ప్రయత్నాలు చేసి చివరికి ధ్యానంలో కూర్చునగా అతనికి తన గురువు యొక్క వాణి అంటే అంతర్వాణి వినిపించింది. శాంటియాగో, నిధులు, ఐశ్వర్యం, సంపద అనేవి నీ అంతరంగ ప్రపంచంలోనే సిద్ధంగా ఉన్నాయి. నీ జీవితంలో ఏవేవి వాంఛిస్తున్నావో, ఏమేవి ఏమి లక్ష్యాలు, సంకల్పాలు కలిగి ఉంటున్నావో వాటన్నింటినీ నెరవేర్చుకోగల శక్తి సామర్థ్యాలు నీ ఆత్మశక్తిలోనే ఉన్నాయి. గుప్త నిధులన్నీ నీ ఆత్మనిధి నుండే లభిస్తాయి. నీ లోపల ఉన్నవి బాహ్యంగానూ ఉన్నవి. అంతర్ప్రయాణం ద్వారా నీ ఆత్మశక్తిలోని గుప్త నిధుల్ని వెలుగుకు తెచ్చుకో అని వినిపించింది. పరుసవేది అంటే ద ఆల్కెమిస్ట్ అనే పుస్తకం చాలా అద్భుతమైంది. ప్రతి ఒక్కరూ దీన్ని తప్పనిసరిగా చదవగలరు. ఈ పుస్తకంలోని ఆధ్యాత్మిక సందేశాలను మరొక్కసారి గుర్తు చేసుకుందాం. సో అప్పుడు ఏమొచ్చింది శాంటియాగోకి, సో అసలు బయట ప్రపంచంలో బాహ్యంగా ఎటువంటివి లేవు గుప్త నిధులు, ఇవన్నీ నీ ఇన్నర్లోనే ఉన్నాయి అని వచ్చింది అనమాట. సో ఇదంతా ఈ కథ ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరుసవేది అనే పుస్తకంలో నుంచి వచ్చిందనమాట. సో దానిలో ఇంకేమేమి ఉన్నాయో చెప్తున్నారు. నీవు ఏదైనా కావాలని చాలా స్పష్టంగా, బలంగా వాంఛించినప్పుడు దానిని నెరవేర్చడానికి ఈ విశ్వం మొత్తం కుట్ర పన్నుతుంది. చివరికి దాన్ని సాధిస్తావు. నీవు ఏదైనా లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఎంచుకుని దాన్ని సాధిస్తాను అని దృఢంగా నిశ్చయించుకున్నప్పుడు ఇక దానిని ఈ విశ్వంలో ఎవ్వరూ ఆపలేరు. ఎందరూ నీతో పోటీ పడినా సరే, నీవు వికల్పాలు పెట్టుకోనంత వరకు నీకు చెందాల్సింది నీకే చెందుతుంది. ప్రయత్నము మరియు సాధనను మధ్యలో వదిలిపెట్టవద్దు. గెలిస్తే ఎవరికీ దక్కనంత విజయం ప్రాప్తిస్తుంది, ఓడితే ఎవరికీ దక్కనంత అనుభవం లభిస్తుంది. విజయానికి తెలివితేటలకు సంబంధమే లేదు. కావలసింది పోరాట పటిమ, దృఢ నిశ్చయం, సాధన, కృషి, పట్టుదల, అంకితభావం. గుప్త నిధులు బాహ్యంగా ఎక్కడో లేవు. సర్వము నీ అంతరంగంలో ఆత్మనిధి రూపంలోనే గుప్త నిధులు ఇమిడి ఉన్నాయి. సో ఆ పుస్తకంలో ఈ 5 పాయింట్స్ చెప్పారనమాట.
మనం ఏదైతే గట్టిగా అనుకుంటామో ఇంక అసలు దానిది మన దగ్గర రాకుండా ఏది ఆపలేదు అని. సో, దానికి కావాల్సింది ఎటువంటి ఇంటెలిజెన్స్ కాదు. మనకు కావాల్సిందల్లా దాని మీద ఆహ్, డెడికేషను, డిటర్మినేషను, దానంత కావాల్సిన వర్క్. దాని హార్డ్ వర్క్ చేయటము. The personality is given the greatest gift of all. You get exactly what you want to get. You create nothing from the experience that is your own. If you do not like your experience, then look within yourself and change it. But also realize that you are responsible for your joys, trumpets, and all the energy to create any of these realities comes from the inner self. What you do with it is up to the individual personality. మీ యొక్క వ్యక్తిత్వానికి అతి గొప్ప వరం ఇవ్వబడింది. మీరు ఏది వాంఛిస్తున్నారో అంతే ఖచ్చితంగా దాన్ని పొందగలరు. మీ యొక్క ఇచ్ఛాశక్తి ద్వారా అంటే మన ప్రయత్నం ద్వారా మీరు వాంఛించిన వాటన్నింటిని పొందుతున్నారు. ఏవి బాహ్య శక్తుల నుండి పొందబడటం లేదు. మీ జీవితంలో ఏదైనా అనుభవం మీకు నచ్చలేదు అనిపించినప్పుడు, లేదా కష్టాన్ని, ఇబ్బందిని మీరు ఎదుర్కోవాల్సి వచ్చిన సందర్భాల్లో వాటికి గల కారణాలేమిటో మీలోనే కనుక్కోండి. మీకు నచ్చని అనుభవాన్ని వదిలిపెట్టేయండి. కొత్త సంకల్పం లేదా లక్ష్యాన్ని వెంటనే ఎంచుకోండి. మీ జీవితంలో సంభవించే గెలుపులు, ఆనందాలకు మీరే కారకులు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీ జీవితంలో వాంఛించిన అన్నింటినీ వాస్తవ రూపం చెందించుకునేందుకు కల శక్తి మీ అంతరంగంలోనిదే ఉన్నదని గ్రహించండి. ఈ అంతరంగంలోని శక్తిని ఏ రీతిలో వినియోగించుకుంటున్నారు అనే విషయం మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధ, ప్రయత్నము, సాధనలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం పొందుతున్న ఈ జీవితానుభవాలు మీకు నచ్చని యెడల, వాటి వలన మీకు ఆనందం లేదు అనిపించినప్పుడు వెనువెంటనే వాటిని వదిలిపెట్టి కొత్త కొత్త లక్ష్యాల్ని, సంకల్పాల్ని ఎంచుకునే స్వేచ్ఛ ప్రతి క్షణము మీకు అందుబాటులో ఉంటుంది. యూ కెన్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ లైఫ్ ఎట్ ఎనీ మూమెంట్. ఏ క్షణంలో అయినా సరే మీ జీవితం యొక్క దిశను, లక్ష్యాలను మార్చుకోగల సామర్థ్యం మీకు ఉంటుంది. మీరు అంతరంగ ప్రపంచాన్ని అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఏది అడుగుతారో ఖచ్చితంగా అదే ఇవ్వబడుతుంది. ఇవన్నీ సేద్ సేయింగ్స్ అన్నమాట. సో, ఏమన్నారు? మనకి ఏదన్నా గెలుపు, ఓటములు ఏదన్నా నచ్చలేదు అనుకుంటే, దానివల్ల దాన్ని అక్కడే మర్చిపోయి కొత్త లక్ష్యాల్ని, సంకల్పాల్ని పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా మనకి కావాల్సినట్టు జరుగుతుంది అని. ఒకవేళ మనకు అనుకున్నది జరగకపోతే దానివల్ల మనకి ఎంతో ఎక్స్‌పీరియన్స్ కూడా వస్తుంది. ఆ ఎక్స్‌పీరియన్స్ ద్వారా మనం ఇంకో దాన్ని ఆహ్, చేసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. సో, మనం ఏదైతే చేసుకొని మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని అడుగుతామో అదే వస్తుంది అని. ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్. సీక్ అండ్ ఇట్ షల్ బి ఫౌండ్. నాక్ అండ్ ఇట్ షల్ బి ఓపెన్డ్. అడగండి అది మీకు ఇవ్వబడును. వెతకండి అది తప్పనిసరిగా మీకు దొరుకును. తట్టండి అది తప్పనిసరిగా మీకు తెరవబడును. ఇది బైబిల్‌లోని మహావాక్యం. జీసస్ క్రైస్ట్ బోధించిన మహాపరివాక్యం. ఈ వాక్యం 2, 3 సార్లు రిపీట్ అయింది. అయినా పర్వాలేదు. మహావాక్యం కనుక. సో, మళ్ళీ ఇందాక లాస్ట్ చాప్టర్‌లో చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నారనమాట. మనం ఏది అడిగితే అదే ఇవ్వబడుతుంది. మనం దేనికోసం వెతుకుతుంటే అదే దొరుకుతుంది. అన్ని ఆహ్, మనకి ఏదైతే ఓపెన్ చేయాలి, ఇది కావాలి అని అనుకుంటున్నామో అదే దొరుకుతుంది అని చెప్తున్నారనమాట. ప్రస్తుతం మీరు పొందిన జీవితానుభవాలన్నీ మీరు అడిగినవే. మీరు అడగకుండా ఏదీ ఇవ్వబడలేదు. ఎరుకలో అడిగారా? ఎరుక లేని స్థితిలో అడిగారా? భయాందోళనలతో ఫలానా జీవిత సమస్యలు ఎదురవుతాయని భావించారా? అవి ఏవైనా సరే, మీరు అడిగినవే ఈ వర్తమానంలో జీవితానుభవాలుగా మీకు ఇవ్వబడినవే. సో, మనం ఎ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న ప్రతి ఒక్క సిట్యుయేషను కూడా మనం భయంతోనో, లేకపోతే ఎక్సైట్‌మెంట్‌లోనో, లేకపోతే ఇది కావాలి అనే విషయంలో ఏదో ఒక విధంగా మన ఆలోచనలతో మనం క్రియేట్ చేసుకుంది అని చెప్తున్నారు. మన మనోక్షేత్రం ఒక కెమెరా లాంటిది. మనం ఏ ఫోటో తీస్తామో అదే ఫోటో కెమెరాలో ఉంటుంది. దానిని మాత్రమే ప్రింట్ తీసుకోగలం. మనం తీసిన ఫోటో మాత్రమే కెమెరాలో ఉంటుంది కదా! అదే మనం అదే మాదిరిగా మనం అంతరంగ ప్రపంచాన్ని ఏది అడుగుతున్నామో అది మాత్రమే ఇవ్వబడుతుంది. సో, కెమెరాతో మన మైండ్‌ని కంపేర్ చేశారనమాట. మనం కెమెరాలో ఫోటో తీయకుండా అది వేరేది
అవ్వదు కదా! ప్రింట్ అవ్వదు కదా! మనం ఏదైతే ఫోటో తీస్తామో అదే బయటకొస్తుంది ప్రింట్ లాగా. ఇది కూడా అదే అంటున్నారనమాట. మన ఆలోచనల్లో ఏదైతే ఉంటుందో అదే మనకి మేనిఫెస్ట్ అవుతుంది అని. దే విల్ బి డన్. మీ యొక్క అభీష్టము నెరవేరును కనుక మీరు అడిగినదే ఇవ్వబడును. ఫర్ ఎవ్రీవన్ దట్ ఆస్కెత్ రిసీవ్ అండ్ హి ఈస్ సారీ అండ్ హి దట్ సీకెత్ ఫైండెత్ అండ్ టు హిమ్ దట్ knocketh is it shall be opened. If he asks a fish, will be given a serpent. If he asks for a bread, will he be given a stone. అడిగిన ప్రతి వానికి ఇవ్వబడుతుంది. వెతికిన ప్రతి వానికి దొరుకుతుంది. తట్టిన ప్రతి వానికి తెరవబడుతుంది. చేపను అడిగిన వానికి పాము ఇవ్వబడునా? రొట్టె ముక్క అడిగిన వానికి రాయి ఇవ్వబడునా? ఇది బైబిల్‌లోని వాక్యం అన్నమాట. ఎవరు ఏది అడిగితే అది మాత్రమే ఖచ్చితంగా ఇవ్వబడును. అంతరంగ ప్రపంచము లేదా సబ్‌కాన్షియస్ మైండ్ అనేది అనంతమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నది. ఏది అడిగినా ఇవ్వబడును. అయితే ఎలా అడగాలి? ఏ విధంగా అడగాలి? దానికి గల ప్రక్రియలు అంటే ప్రాసెసెస్ ఏంటి? అనే విషయాలపై సమగ్రమైన సమాచారం ఈ పుస్తకంలో ఇవ్వబడుతూ ఉంది. మనం ఏది అడిగితే ఖచ్చితంగా అదే ఇవ్వబడుతుంది. చాలా స్పష్టంగా, దృఢంగా నిర్ణయించుకొని మనం అంతరంగ ప్రపంచాన్ని అడగవలసి ఉంది. పసిపిల్లల వలె అడగండి. One of the life's fundamental truths states, ask and you shall receive. As kids, we get used to asking for things, but somehow we lose this ability in adulthood. We come up with all sorts of excuses and reasons to avoid any possibility of criticism. జీవిత మౌలిక సత్యంలో ఒకటి అడగండి అది మీకు ఇవ్వబడును. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం చాలా అద్భుతంగా అడిగేవాళ్ళం. కానీ పెద్దవాళ్ళం అయిన తర్వాత ఎలా అడగాలో మర్చిపోయాం. విమర్శలకు లేదా తిరస్కారాలకు లోనవుతామేమోనని అనేక రకాల సాకులతో మరి కారణాలతో అడగటం వదిలిపెట్టేశాం. చిన్నపిల్లలు ఏమాత్రం జంకు, భయము, తర్కాలు లేకుండా నిర్మొహమాటంగా తమకు కావలసిన వాటిని తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను అడగగలుగుతారు. వయసు పెరిగే కొద్దీ పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి రీజనింగ్ మైండ్ ప్రవేశిస్తుంది. చిన్నపిల్లలు అడిగిన మాదిరిగానే అంతరంగ ప్రపంచాన్ని అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌ని అడగండి. నిర్మొహమాటంగా, జంకు లేకుండా జరుగుతుందా? జరగదా? సంభవిస్తుందా? పెద్ద లక్ష్యమా? చిన్న లక్ష్యమా? అనే సందేహాలు, తర్కాలు లేకుండా అంతర్ప్రపంచాన్ని అడగండి. అంతరంగంలోని పాతాళ భైరవి తప్పనిసరిగా ఇస్తుంది. మనకి చిన్నప్పుడు పిల్లలు ఏది జంకు లేకుండా ఏది కావాలంటే అది అడుగుతూ ఉంటారు కదా! పేరెంట్స్‌ని, ఫ్యామిలీ మెంబర్స్‌ని. అలానే మనం కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని అడగాలంట. అంటే అక్కడ లాజికల్ మైండ్‌లో అది మంచిదా? తప్పా? కాదా? ఒప్పుకుంటారా? లేదా? ఇవన్నీ లేకుండా ఊరికే అడిగేయాలి అని చెప్తున్నారు. పీపుల్ హూ డోంట్ హావ్ గోల్స్ వర్క్ ఫర్ పీపుల్ హూ డూ. ఎవరికైతే లక్ష్యాలు, సంకల్పాలు ఉండవో వారు ఇతరుల వద్ద పనిచేయాల్సి వస్తుంది. మీరు స్వతంత్రంగా లక్ష్యాల్ని, సంకల్పాలను ఎంచుకుంటున్నారా? లేదా ఇతరుల వద్ద పనిచేస్తున్నారా? ఏది నిర్ణయించుకుంటున్నారు? ఈ సెంటెన్స్ చాలా సింపుల్‌గా భలే నీట్‌గా అనిపిస్తోంది. సో, పీపుల్ హూ డు నాట్ హావ్ గోల్స్ వర్క్ ఫర్ పీపుల్ హూ డూ. సో, మామూలుగా ఎవరికైతే పెద్ద పెద్ద లక్ష్యాలుంటాయో వాళ్ళకి ఆటోమేటిక్‌గా వాళ్ళంతట వాళ్ళుగా దాని మీద వర్క్ చేస్తారు అని. ఎవరికైతే గోల్స్ లేకుండా ఉంటారో వాళ్ళు పెద్ద లక్ష్యాలు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ కింద పనిచేస్తారు అని చెప్తున్నారు. సో, ఇది చెప్తుంటే ఇప్పుడు మనకి కార్పొరేట్‌లో కానీ, వర్క్ ఫోర్స్‌లో కానీ అలానే అనిపిస్తుంది కదా! ఒక పెద్ద కంపెనీ కార్ మేకింగ్ కంపెనీనే అనుకోండి. వాళ్ళకి అది పెట్టాలని ఒక లక్ష్యం ఉంది కాబట్టి వాళ్ళ కంపెనీని పెట్టారు. మిగిలిన వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఏంటి వాళ్ళకి ఆ పెద్ద గోల్స్ లేవు కాబట్టి పెద్ద గోల్ ఉన్న వాళ్ళ కింద పనిచేస్తున్నారు అన్నట్లుగా నాకు అర్థమవుతుంది. ఎవ్రీథింగ్ యూ వాంట్ ఈజ్ ఔట్ దేర్ వెయిటింగ్ ఫర్ యూ టు ఆస్క్. ఎవ్రీథింగ్ యూ వాంట్ ఆల్సో వాంట్స్ యూ. బట్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ టు గెట్ ఇట్. మీరు వాంఛించే ప్రతి వస్తువు మీ కోసం ఎదురు చూస్తుంది. మీరు ఎప్పుడు అడుగుతారా అని అవి మీకోసం ఎదురు చూస్తున్నాయి. మీరు వాటిని ఎంతగా వాంఛిస్తున్నారో అవి కూడా మిమ్మల్ని అంతగా వాంఛిస్తున్నాయి. అయితే మీరు వాటిని పొందటానికి కార్మోన్ కార్ కార్యోన్ముఖులు కార్యోన్ముఖులు కావాలి. సో, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో
అట్లానే ఏదైతే గోల్ అనుకున్నా ఆ గోల్ కూడా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుందంట. కానీ మనం ఒక యాక్షన్ అయితే చేయాలి దాని గురించి. ఇది ఒక శక్తి నిత్యత్వ సూత్రం. శక్తి సృష్టించబడదు, నాశించబడదు. శక్తి ఒక రూపం నుంచి మరొక రూపంలోనికి నిరంతరం మారుతూనే ఉంటుంది. అలాగే జీవిత సంఘటనలు, వస్తువులు, భౌతిక సంఘటనలు అనేవి శక్తి యొక్క రూపాలు. అవి మీ ద్వారా రూపాంతరం చెందడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ భూమి మీద అన్ని వనరులు, సమస్త ఐశ్వర్యాలు మీ వినియోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. మీరు అడగాలి, ఈ మహాప్రకృతి ఇవ్వటానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. సో, మనము అడిగితే ఆటోమేటిక్‌గా ఈ యూనివర్స్ మనకి ఏది కావాలంటే అది ఇస్తుంది. మనము చేయాల్సిందల్లా ఒక గోల్ పెట్టుకోవటం, ఆ గోల్‌కి సంబంధించి మనం ఒక యాక్షన్ చేయటం మాత్రమే అని. నేచర్ ఈస్ లగ్జూరియస్ అండ్ అబండెంట్ ఇన్ ఇట్స్ ఎక్స్‌ప్రెషన్స్. ద గ్రేటర్ రియాలిటీ ఫ్రమ్ విచ్ నేచర్ స్ప్రింగ్స్ ఈస్ ఈవెన్ మోర్ అబండెంట్. ఈ ప్రకృతిలో అపారమైన, సమృద్ధికరమైన, పుష్కలమైన సంపద, వనరులు, ఐశ్వర్యాలు ఉన్నాయి. అవి వివిధ రూపాల్లో మీకు ప్రకటం అవుతూనే ఉన్నాయి. ఒక గొప్ప వాస్తవం ఏమిటంటే, మీరు అడిగిన దానికంటే ఇంకా ఎక్కువగా ఇవ్వటానికి ఈ ప్రకృతి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది. మీరు జన్మించక ముందు కోట్లాది సంవత్సరాల నుండి ఈ ప్రకృతి ఉంది. మీరు గతించిన తర్వాత కూడా కోట్లాది సంవత్సరాలు ఈ ప్రకృతి ఉంటుంది. సో, యూనివర్సు ఈ నేచరు మనకెప్పుడు ఏది కావాలన్నా మనకు అనుకున్న దానికంటే ఎక్కువే ఇస్తుంది అని. సో, దానికేం చెప్తున్నారంటే, మనం ఈ భూమి మీదకి రాకముందు నుంచి ఎన్నో సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల నుంచి ఈ నేచర్ ఇలానే ఉంది. ఈ యూనివర్స్ ఇలానే ఉంది. మన తర్వాత కూడా అది ఇలానే ఉంటుంది అంటున్నారు. ఈ ప్రకృతి సమస్త మానవ జాతినే కాకుండా సమస్త జీవజాతులను కోట్లాది సంవత్సరాల నుండి పోషిస్తూనే ఉంది. ముందు ముందు కోట్లాది సంవత్సరాలు, మరి అనంత కాలము ఈ సమస్త జీవజాతులను పోషించగలదు. మీకు ఏం కావాలి? ప్రాపంచిక లక్ష్యాలా? ఆధ్యాత్మిక లక్ష్యాలా? అనే తర్కాల విశ్లేషణతో కాలయాపన చేయకుండా ప్రకృతి నుంచి పొందండి. అడగండి, తప్పనిసరిగా ఇవ్వబడును. స్పష్టంగా, దృఢ నిశ్చయంతో పొంది తీరుతామనే నమ్మకంతో అడగండి. సో, మనకేం కావాలి అనే దాని మీద చాలా క్లారిటీతో, అది భౌతికంగానా, ఆధ్యాత్మికంగానా అనే లాజికల్ మైండ్‌తో ఏమీ అనుకోకుండా మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో దానిని చాలా స్ట్రాంగ్‌గా మనం నిర్ణయించుకోవాలి. సో, దాన్ని మనం ఎంతగానో దాని మీద ఫెయిత్ కూడా ఉండాలి. అది జరుగుతుంది అని. అది అది మన సబ్‌కాన్షియస్ మైండ్‌తో మనకు అందజేస్తే, సబ్‌కాన్షియస్ మైండ్‌కి మనం అడిగితే ఆటోమేటిక్‌గా అది రియాలిటీలోకి తీసుకొస్తుంది. నరుడా, ఏమిటి నీ కోరిక? అంతవరకే. యూ హ్యావ్ ద పవర్ టు అచీవ్ గ్రేట్‌నెస్ అండ్ క్రియేట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ యూ వాంట్ ఇన్ లైఫ్. బట్ యూ హ్యావ్ టు ఆస్క్. యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. మీరు గొప్పగా జీవించటానికి గల శక్తి సామర్థ్యాలు మీలోనే ఇమిడి ఉన్నాయి. మీరు వాంఛించిన ప్రతిదీ, అది ఏదైనా సరే, దానిని మీ జీవితంలో సృష్టించుకోగల శక్తి మీకున్నది. అయితే మీరు అడగవలసి ఉంది. అంతేకాకుండా దానిని పొందేందుకు కార్యాచరణ చేపట్టవలసి ఉంది. సో, మనము ఏది కావాలో మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని అడగాల్సిందే. అడిగిన తర్వాత దానికి కావాల్సినట్లుగా మనం ఏదో ఒక యాక్షన్ కూడా చేయవలసిందే అని చెప్తున్నారు. కేవలం అడగడం ద్వారా ఆగిపోకుండా, దానిని సాధించేందుకు కార్యోన్ముఖులు కావాలి. లక్ష్యం, గమ్యం వైపు అడుగులు వేయాలి. మీరు 10 అడుగులు ముందుకేస్తే, ప్రకృతి కూడా 100 అడుగులు మీ వైపు నడుస్తుంది. సో, మనం అంటూ ఒక యాక్షన్ చేస్తూ కొన్ని స్టెప్స్ ముందుకేస్తే, మనకేదైతే గోల్ పెట్టుకున్నామో అది మనని చేరటానికి యూనివర్స్ హెల్ప్ చేస్తుంది అంటున్నారు. మీరు ఏది వాంఛిస్తున్నారో దాన్ని సృష్టించేందుకు ప్రయత్నము, సాధన, అంకిత భావాలతో పూనుకోవాలి. లేదా ప్రకృతి ఇచ్చిన దాన్ని సంతృప్తిగా స్వీకరించాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి మీరు చేయవలసి ఉంటుంది. సో, మనం పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకొని, దానికి కావాల్సిన డెడికేషన్‌తో, డిటర్మినేషన్‌తో వర్క్ చేస్తూ, చాలా హార్డ్ వర్క్ చేస్తూ, మనకేది కావాలో దాన్ని వైపు మేనిఫెస్ట్ చేసుకోవాలి. లేదా మనకి యూనివర్స్ ఏదిస్తే దాంతో సాటిస్ఫై అయిపోవాలి అని చెప్తున్నారు. యూ ఆర్ నెవర్ గివెన్ ఎ విష్ వితౌట్ ఆల్సో బీయింగ్ గివెన్ ద పవర్ టు మేక్ ఇట్ కమ్ ట్రూ. యూ మే హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్ హౌఎవర్. రిచర్డ్ బాక్ చెప్తుందన్నమాట ఇది. మీరు ఏదైతే వాంఛిస్తున్నారంటే దానికి సాధించే శక్తి సామర్థ్యాలుంటేనే మీకు ఆ వాంఛ, కోరిక కలుగుతుంది. సో, మనకి ఏదైనా ఒక కోరిక కలిగింది అంటే దాన్ని మనం మేనిఫెస్ట్ చేసుకోగల
కావాల్సిన ఎనర్జీ అంతా మనలో ఉంది కాబట్టే మనకు ఆ కోరికొచ్చింది అని చెప్తున్నారు. దానిని వాస్తవ రూపం చెందించే శక్తి సామర్థ్యాలు మీలో ఉంటేనే ఆ కోరిక కలుగుతుంది. అయితే దానిని పొందేందుకు మీరు కృషి చేయవలసి ఉంటుంది. మరో విధంగా చెప్పాలి అంటే శక్తి మీ యొక్క లక్ష్యాలు, సంకల్పాలకు అనుగుణంగా జీవితానుభవంలోకి బంగారం రూపంలోనూ, వస్తువు రూపంలోనూ, ఇల్లు రూపంలోనూ, ధన రూపంలోనూ వాస్తవ రూపం చెందటానికి అన్ని వేళలో సిద్ధంగా ఉంటుంది. సో, మనలో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో, అది మనకి ఎలా కావాలంటే, మనకి ఏదైతే సంకల్పం ఉందో, ఏదైతే గోల్ పెట్టుకున్నామో, అది మేనిఫెస్ట్ చేయటానికి ఆ ఎనర్జీని మారుస్తుంది అని చెప్తున్నారనమాట. అది బంగారంలో కానీ, వస్తువులో కానీ, ఇల్లు రూపం కానీ, ధనం రూపంలో కానీ, ఎలా ఏ ఎటువంటి షేప్‌లో అయినా అది మనకి మేనిఫెస్ట్ చేయటానికి రెడీగా ఉంటుంది అని. ఇది శక్తి నిత్యత్వ సూత్రం. ద లే ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. Unless you become as little children, ye shall not enter into the kingdom of God. Whosoever therefore shall humble himself as his little child, the same is the greatest in the kingdom of God. శక్తిని సంకల్పము మరియు లక్ష్యాల నుంచి జీవితాలు మరియు భౌతిక వస్తువులు వస్తాయి అని. మీరు చిన్న పిల్లల వలె అయితే తప్ప దేవుడి రాజ్యంలోనికి ప్రవేశించలేరు. ఎవరైతే చిన్నవాడి వలె వినమ్రంగా ఉండగలడో అతడే దేవుడి సామ్రాజ్యంలో ఘనమైన వాడుగా ఉంటాడు. ఇవి జీసస్ క్రైస్ట్ ప్రబోధించిన మహావాక్యాలు. చిన్న పిల్లల వలె పరిపూర్ణమైన అమాయకత్వంతో అంటే రీజనింగ్ మైండ్ అనేది లేకుండా మీ అంతరంగ ప్రపంచాన్ని సబ్‌కాన్షియస్ మైండ్‌ని అడిగినట్లయితే తప్పనిసరిగా ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. సో, ఇప్పుడు చిన్న పిల్లల్లాగా అని ఎందుకన్నారు అంటే, మన లాజికల్ థింకింగ్ లేకుండా అది అవుతుందా? లేదా? అనే క్వెషన్స్‌తో కాకుండా చిన్న పిల్లలు చక్కగా ఓపెన్‌గా ఏదైతే అడుగుతారో అలానే మనం కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని అడగాలి అని చెప్తున్నారు. తర్కం అండ్ లాజిక్, విశ్లేషణ అంటే అనాలిసిస్‌లు. ఇప్పుడున్న సామాజిక, ఆర్థిక, ప్రపంచ పరిస్థితుల్లో ఫలానా లక్ష్యము లేదా సంకల్పం నెరవేరలేదేమో! నేను స్త్రీ కనుక కొన్ని లక్ష్యాలను మాత్రమే సాధించగలను. నేను పేద కుటుంబంలో పరిస్థితిలో జన్మించాను కనుక కోట్ల రూపాయలు సంపాదించలేను. నాకు తెలివితేటలు తక్కువ కనుక పెద్ద పెద్ద లక్ష్యాల్ని, సంకల్పాలను సాధించలేను. ఇప్పుడున్న ఆర్థిక మాంద్యం వల్ల పరిస్థితుల్లో 2 కిలోగ్రాముల బంగారం కొనలేను. నేను బలహీనుడిని కనుక పెద్ద లక్ష్యాలను ఎంచుకుని ఎక్కువ కాలం క్రియాశీలతను ప్రదర్శించలేను. ఇలాంటి ఎన్నెన్నో తర్కాలు అంటే లాజిక్స్, విశ్లేషణలతో అంటే అనాలిసిస్‌తో భయాందోళనతో మీరు మీకు పరిమితులను విధించుకుంటున్నారు. సో, మన లాజికల్ మైండ్‌తో, మన అనాలిసిస్‌తోనే మనం లిమిటేషన్స్ పెట్టుకుంటున్నాము అని చెప్తున్నారనమాట. సో, మనకి అన్నిటికి క్వెషన్స్ వస్తూ ఉంటాయి కదా! ఒక పెద్ద ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు దానికంత డబ్బులు కట్టగలనా? దాన్ని మెయింటైన్ చేయగలనా? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఇలా చాలా క్వెషన్స్ వస్తూ ఉంటాయి. అలా ఆ క్వెషన్స్ రాగానే మళ్ళీ దాంట్లోనే ఈటికి ఆన్సర్స్ దొరకలేదు మన లాజికల్ మైండ్‌లో అని చెప్పి, మనం అక్కడే మన లిమిటేషన్స్ పెట్టుకుంటాం. ఓకే. మన వల్ల కాదు ఈ ఇల్లు కొనుక్కోవటం అని. సో, అలా కాకుండా ఆ ఇంటికి ఇంత డబ్బులు కావాలి. సో, నా దగ్గరికి ఆ డబ్బులొస్తున్నాయి. నేను ఏదో ఈ పనితో మొదలుపెడతాను అని చెప్పి ఏదో ఒక అడుగంటూ వేస్తే, దానికి ఒక యాక్షన్ అంటూ చేస్తే మిగిలింది ఆటోమేటిక్‌గా యూనివర్స్ హెల్ప్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అంతర్ప్రపంచానికి ఈ తర్కాలు, విశ్లేషణలు, భయాందోళనలు అవసరం లేదు. పసిపిల్లల వలె అమాయకత్వంతో సబ్‌కాన్షియస్ మైండ్‌ని అడిగిన యెడల ఇవి మీకు ఇవ్వబడును. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్. మీరు అనారోగ్యంతో, వ్యాధులతో బాధపడుతున్నారా? అయితే ఆరోగ్యాన్ని సబ్‌కాన్షియస్ మైండ్‌తో అడగండి. సో, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు అంటే, మనకి హెల్త్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. నేను చాలా హెల్తీగా ఉండాలి అని చెప్పి మీరు మీ సబ్‌కాన్షియస్‌ని అడగండి. ఆటోమేటిక్‌గా అది మీకు ఇస్తుంది అని. మీరు ఏకాంత జీవితంలో లేదా ఒంటరి జీవితంతో సతమతమవుతూ ఉన్నారా? బంధుమిత్రులనేవారు లేరా? అయితే అంతరంగ ప్రపంచాన్ని అడగండి. మీరు పేదరికంలో మగ్గిపోతున్నారా? మీ జీవితానుస్ అవత మీ జీవిత అవసరాలకు సరిపడా ధనం మీ దగ్గర లేదా? అయితే అంతరంగ ప్రపంచాన్ని అడగండి. మీకు సరైన ఉద్యోగము లేదా వ్యాపారము లేదా సామాజిక హోదా లేదా? మీకు ఆనందాన్ని కలిగించే మీ శక్తి సామర్థ్యాలను ప్రకటం చేసే పెద్ద పెద్ద లక్ష్యాలు లేదా సంకల్పాలు లేవా? అయితే ఎవరిని అడుగుతారు? మీకు ఇచ్చే మీ మీకు వాటినిచ్చేవారెవరు?
మీ అంతరంగ ప్రపంచమే. సో, మనం యాక్చువల్లీ గోల్స్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మనకి క్లారిటీ లేనప్పుడు, మనకేది కావాలి అని అంటే ఆహ్, ఎటువంటి బిజినెస్ చేయాలి అనేది మనకు ఐడియా లేదు. కానీ మనకు చాలా డబ్బులు సంపాదించాలి అని ఉందనుకో, ఆటోమేటిక్‌గా దాన్ని మన సబ్‌కాన్షియస్ మైండ్‌కిచ్చినా కూడా, మనకి ఆటోమేటిక్‌గా దానిలో గైడెన్స్ వస్తుంది. ఈ బిజినెస్ చేయటం వల్ల లేకపోతే ఒక రకమైన ఐడియాస్ కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్ మనకు చెప్తుంది అని చెప్తున్నారు. సో, మీకు సమస్యలు ఉన్నాయా? వాటిని పరిష్కరించేదెవరు? మీ అంతరంగ ప్రపంచమే. మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ అయినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా దానిని మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి దాని నుంచి బయటకొచ్చేయాలి అని మనం చాలా నమ్మకంతో కనుక మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని అడిగితే ఆటోమేటిక్‌గా అది చక్కగా మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది అని చెప్తున్నారు. వెన్ యూ ఆస్క్ ద యూనివర్స్ ఆన్సర్స్. మీరు అడిగినప్పుడు ఈ విశ్వం సమాధానం ఇస్తుంది. ఈ విశ్వం మీ ద్వారా ఆ అనుభవాలను పొందాలని సంకల్పించుకుంటుంది. మీ యొక్క ప్రతి మొర ఆలకించబడుతుంది. మరి సమాధానపరచబడును. ఆత్మశకలం ఈ అనుభవాలను ఎందుకు కోరుకుంటుంది? లక్ష్యాలు, సంకల్పాలు, వాంఛలు ఎందుకు? వాటిని ఎంచుకొని ఈ భూతలంపై ఏం చేయాలి? దేనికోసం చేయాలి? జీవితంలో సమస్యలు, సవాళ్లు తప్పనిసరిగా ఉండవలసిందేనా? ఏమిటి ఇదంతా? భూమిపైన ఉన్న ఈ భౌతిక ధాతువులతో అంటే ఫిజికల్ ఎలిమెంట్స్‌తో కూడిన జీవిత సంఘటనను ఎంచుకొని ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందటం కోసం. మామూలుగా అందరూ చాలా మందికి క్వెషన్ వస్తూ ఉంటుంది గదా! అసలు ఈ జన్మ తీసుకొని ఇక్కడికొచ్చాము. ఏం చేయాలి? ఈ పనులన్నీ ఎందుకు చేయాలి? కాన్స్టెంట్‌గా ఏదో ఒక దాంతో ఎందుకు ఛాలెంజెస్‌తో ఎందుకు పోరాడుతూ ఉండాలి? అని చెప్పి చాలా క్వెషన్స్ వస్తాయి. ఇదేం చెప్తున్నారంటే ఈ ఫిజికల్ ఎలిమెంట్స్‌తో సంబంధించిన ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ ఎందుకు తీసుకోవాలి అని ఇక్కడికొస్తాము అంటే, దాని వల్ల మనం స్పిరిచ్యువల్‌గా గ్రో అవుతాము అని. ఆల్ దట్ ఈస్ వైబ్రేట్స్ విత్ డిజైర్. The denial of it causes you listlessness. Those who deny it are mostly smitten by it. ఆ దైవశక్తి ఆల్ దట్ ఈస్ మీ అనుభవాలను పొందటం కోసం కోరికలతో రగిలిపోతున్నది. దీన్ని తిరస్కరించినట్లయితే మిమ్మల్ని నిర్వ్యాహులు చేసేస్తుంది. ఈ దైవశక్తి అనుభవాలను పొందగోరుతున్నప్పుడు ఎవరైతే తిరస్కరిస్తారో వారు హతమైపోతారు. సో, మనలో ఉన్న ఆహ్, ఆహ్, హ్మ్, మనం పూర్ణాత్మ నుంచి వచ్చాము. దాని నుంచి మహాశక్తి అని చెప్తూ ఉంటాం కదా! ఈ మహాశక్తి మనది ఈ పూర్ణాత్మ ఇవన్నీ ఏంటి అంటే, మనకి ఎప్పుడూ ఒక లక్ష్యాలనిచ్చి, మన ఈ ఎక్స్‌పీరియన్సెస్‌ని తీసుకోవటం కోసం మనకెప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటుందనమాట. సో, మనకిచ్చే ఈ ఛాలెంజెస్‌ని మనం ఎప్పుడైతే పుష్ బ్యాక్ చేస్తామో, అప్పుడు మనకి కావాల్సిన ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందదు అని చెప్తున్నారనమాట. బ్రహ్మ పదార్థమే ఈ భూభౌతిక ప్రపంచంలో మీ ద్వారా జీవితానుభవాలను పొందాలని నిశ్చయించుకుంది. సో, మన పూర్ణాత్మ కానీ, మహామూల శక్తి కానీ, బ్రహ్మ పదార్థం అయన్నీ కూడా మనందరము కూడా ఈ మహామూల శక్తి నుంచి, బ్రహ్మ పదార్థం నుంచి పూర్ణాత్మల నుంచి అంశాత్మలుగా ఇలా వచ్చాం కదా! సో, ఈ అంశాత్మలు తీసుకునే ఎక్స్‌పీరియన్సెస్‌ని పూర్ణాత్మ నుంచి మహామూల చైతన్యము వీటన్నిటికి కూడా ఈ ఎక్స్‌పీరియన్సెస్ వెళ్తాయన్నమాట. సో, ఈ గోల్స్ అయితే ఎందుకు పెట్టుకున్నాము అంటే, ఈ మన ద్వారా ఈ ఎక్స్‌పీరియన్సెస్ మన పూర్ణాత్మ లేదా మా బ్రహ్మ పదార్థము ఈ ఎక్స్‌పీరియన్సెస్‌ని వాయి కూడా ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని చెప్పి. కనుక లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఎంచుకోవడం వరకే మీ బాధ్యత. ఆ తర్వాత దీన్ని నెరవేర్చే బాధ్యత ఈ విశ్వము లేదా దైవశక్తి తీసుకుంటుంది. సో, మనం ఒకసారి లక్ష్యాన్ని పెట్టుకొని ఒక అడుగు వేయటం మాత్రమే మన పని. ఆటోమేటిక్‌గా యూనివర్సే చేస్తుంది. ఎందుకు అంటే, మనం ఈ ఈ భూమి మీదకొచ్చిందే ఒక ఎక్స్‌పీరియన్స్ చేయటానికి. ఆ ఎక్స్‌పీరియన్స్ చేయటానికి మనం ఒక అడుగేస్తే ఆటోమేటిక్‌గా మిగిలినయన్నీ కూడా వాటి ప్లేసెస్‌లో ప్రాపర్‌గా జరిగే విధంగా చూసుకుంటుంది ఈ యూనివర్సు అని. గొప్ప లక్ష్యాలు లేదా సంకల్పాలు గొప్ప జీవితానుభవాలను కలుగచేస్తాయి. గొప్ప జీవితానుభవాల ద్వారా గొప్ప ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకుంటాం. గొప్ప ఆధ్యాత్మిక పాఠాల ద్వారా ఆనందము లేదా బ్రహ్మానందం పొందుతాము. తద్వారా ఆధ్యాత్మిక చైతన్య పరిణామం అతివేగంగా జరుగుతుంది. ఈ ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా స్పిరిచ్యువల్‌గా ఎలా గ్రో అవుతాము అని ఇందాక అన్నారు కదా! ఎలా గ్రో అవుతాము అంటే
సో, మనం ఏవైతే గోల్స్ పెట్టుకుంటున్నామో దానివల్ల గొప్ప గొప్ప జీవిత అనుభవాలొస్తున్నాయి. గోల్స్ పెట్టుకోవటం వల్ల గొప్ప ఎక్స్‌పీరియన్సెస్ వస్తున్నాయి. ఒకవేళ కనుక మనం అనుకున్న గోల్ రీచ్ అయిపోతే కనుక ఎంతో ఆనందం వస్తుంది. మనం దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఒకవేళ అదే మనం అనుకున్నది జరగలేదే అనుకుందాం అప్పుడేమవుతుంది మనకి దాని ద్వారా ఎన్నో నేర్చుకుంటాం కదా! ఆ ఎక్స్‌పీరియన్సెస్ కూడా వస్తాయి దానివల్ల. సో, ఒకవేళ మనం అనుకున్నది జరిగినా, జరగకపోయినా ఈ 2 విధాలుగాను మనకి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఆ జీవితానుభవాల ద్వారానే ఆధ్యాత్మిక పాఠాలు కూడా నేర్చుకుంటాము. సో, ఆ ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవటం వల్లనే మనం ఆటోమేటిక్‌గా మన చైతన్య పరిణామం కూడా పెరుగుతుంది అని. ఈ భూమిపై జన్మ తీసుకున్న యొక్క లక్ష్యం కూడా అదే. ఈ భూమి మీద ఎందుకొస్తున్నాము అంటే, మన ఆధ్యాత్మికంగా హ్మ్. చైతన్య పరిణామం పెంచుకోవటం కోసం వస్తున్నాము అని. యువర్ ఇంటెన్ యువర్ ఇంటెంట్ ఈస్ ద యూనివర్సల్ పవర్. ఈ విశ్వం యొక్క శక్తియే మీ సంకల్పంగా ఉంది. ఈ విశ్వమే ఒక సంకల్పాన్ని, లక్ష్యాన్ని మీలో కలిగి చేసే దాన్ని జీవితానుభవంగా వాస్తవ రూపం చెందించుకుని, ఆధ్యాత్మిక చైతన్య శక్తిని విస్తరింప చేసుకుంటోంది. సో, మనం ఏదైతే చేస్తామో అదంతా కూడా యూనివర్స్ మన ద్వారా చేస్తుంది అని చెప్తున్నారు. ఎందుకు? చైతన్య మనలో ఉన్న ఆధ్యాత్మిక చైతన్య శక్తిని పెంచుకోవటం కోసం. విశ్వమే మీ ద్వారా లక్ష్యాల్ని, సంకల్పాల్ని ఎంచుకుంటున్నప్పుడు, మీ యొక్క సంకల్పాల ద్వారా, వినాశకర ధోరణి ద్వారా, భయాందోళనల ద్వారా లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఆటంకపరచడం సరైంది కాదు. దాని ద్వారా మీ యొక్క అభివృద్ధిని మీరే ఆటంకపరుచుకుంటున్నారు. సో, యూనివర్సే అన్నీ మనకు కావాల్సినవి చేసి పెడుతోంది. మన గోల్ ఏదైతే అనుకుంటున్నామో అది అచీవ్ చేసేలాగా హెల్ప్ చేస్తోంది అంటున్నప్పుడు, మళ్ళీ మనకి ఈ నెగెటివ్ థింకింగ్ ఎందుకు? మనకి ఈ ఫియర్ ఎందుకు అని చెప్తున్నారనమాట. దీనికొక ఎక్సర్‌సైజ్ చెప్తున్నారు. మనీ పర్స్ అంటే మన వాలెట్‌ని ఎక్కువ ధనం ఆకర్షించాలని ప్రగాఢమైన ఆకాంక్ష కలిగినప్పుడు ఈ అభ్యాసం చాలా చక్కగా పనిచేస్తుంది. ధనం అనేది ఆధ్యాత్మికతకు అడ్డంకి అనే దురభిప్రాయాన్ని వదిలిపెట్టేయండి. ధర్మబద్ధంగా సంపాదనతో ఎవరైనా ఈ భూమిపై జీవించే హక్కు ఉంది. చాలామంది తమ దగ్గర డబ్బు లేదు అనే భావన కలిగి ఉంటున్నారు. దానికి అనుగుణంగానే ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. ఈ ఎక్సర్‌సైజ్‌లో ఏంటంటే మన వాలెట్‌లో చాలా డబ్బులు కావాలి అని ఒక గోల్‌తో చేస్తున్నామనమాట. సో, ఒకవేళ డబ్బులు లేవు అని ప్రస్తుతం ఎందుకు లేవు అని ఒకవేళ క్వెషనొస్తే కనుక, మన ఆలోచనల్లో, మన లాజికల్ మైండ్‌లో మనకి దగ్గర డబ్బు లేదు అనే థాట్‌లోనే ఉన్నాము. అందుకే మన థాట్ అలా ఉంది కాబట్టి, మనం అదే అట్రాక్ట్ చేస్తున్నాము అని చెప్తున్నారనమాట. మీ దగ్గర పుష్కలమైన ధనం లేనప్పటికీ, మీ మనోక్షేత్రంలో అంటే మైండ్ స్ఫియర్‌లో పుష్కలమైన ధనం ఉన్నట్లుగా చేసుకోవచ్చు. Your subconscious mind cannot know the difference between what is real thing and what is imagined. The subconscious mind manifests if you imagine the object or experience as if it were already manifested. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి వాస్తవంగా ఉన్నదేమిటో, మరి ఊహాశక్తితో చిత్రీకరణ చేసుకున్నది ఏమిటో, చిత్రీకరణ చేసిన దానిని పొందినట్లుగా సబ్‌కాన్షియస్ మైండ్ అనేది స్పందించి వాస్తవ రూపం చెందిస్తుంది. సో, మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి నిజంగా వాస్తవంగా ఉన్నదో లేదో, అంటే మనం ఇమాజిన్ చేసుకుంటున్నామా, నిజంగానే అది ఎగ్జిస్టింగా అనేది దానికి తెలీదు. సో, మనం ఎందుకు ఇమాజినేషన్ చేసుకోవాలి, మనకేదైతే కావాలి అనుకుంటున్నామో, అది మనకొచ్చేసినట్లుగా, మనం దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నట్లుగా ఎందుకు ఊహించుకోవాలి అంటే, అప్పుడు అలా ఊహించుకోవటం వల్ల అది మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి చాలా ఫాస్ట్‌గా దానికి మనం ఫాస్ట్‌గా చెప్తే దానికి అర్థమయ్యి అప్పుడు మేనిఫెస్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఈ ఎక్సర్‌సైజ్‌లో మన అంతరంగంలో ప్రకంపనలను అంటే వైబ్రేషన్‌ని వృద్ధి చెందించడం ద్వారా ఆకర్షణ సిద్ధాంతాన్ని అమలు చేస్తాం. యూ హావ్ టు ఫీల్ గుడ్ అబౌట్ గ్రేట్ అబండెన్సెస్ బిఫోర్ యూ విల్ అలౌ ద ప్లెజర్ ఆఫ్ గ్రేట్ అబండెన్స్ టు ఫ్లో ఇంటూ యువర్ ఎక్స్‌పీరియన్స్. పుష్కలమైన, అపారమైన సంపద మీ దగ్గర ఉంటున్నట్లుగా ఆనందంగా మీరు ఫీల్ అవ్వాల్సి ఉంది. అలాంటి స్థితిలో పుష్కలమైన సంపద మీ వైపు ఆకర్షించబడుతుంది. ధనము మరి సంపద పుష్కలంగా సమృద్ధికరంగా ఆకర్షిస్తాను అనే ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండండి. మీ వాలెట్‌లో ఏదైనా బిల్లుని ఉంచుకోండి. ఉదాహరణకు రూ. 1000 బిల్లుని మీ పర్స్‌లో ఉంచుకోండి.
లేదా 2000 రూపాయల నోట్లు మీ పర్స్‌లో కలిగి ఉండండి. సో, మనం ఈ ఎక్సర్‌సైజ్‌లో ఏంటి అంటే, మన వాలెట్‌లో చాలా డబ్బులున్నాయి అని చెప్పి మనం ఆహ్, ఊహించుకున్నామనమాట. సో, మొదట ఏంటంటే దానికోసం ఒక మంచి ఏదో ఒక పర్స్‌లో ఆహ్, మనకి ఎంతో కొంత అమౌంట్‌ని పెట్టుకోమంటున్నారు. అది 1000 కానీ, రూ. 2000 కానీ ఏదైనా సరే. మీరు బజార్‌లో లేదా షాపు వద్దకు వెళ్ళినప్పుడు, ఏదైనా మంచి వస్తువును చూసినప్పుడు, దీనిని నేను కోరుకున్నాను. అందుకు రూ. 1000 లేదా 2000 బిల్లును చెల్లిస్తున్నాను అనుకుంటూ, మీ మనోఫలకంలో ఆ బిల్లుని చెల్లిస్తున్నట్లుగా, ఆ వస్తువుని తీసుకొని ఇంటికి వస్తున్నట్లుగా కలలు కనండి. సో, ఆ ఇమాజినేషన్‌లో ఏమనుకోవాలంటే షాప్‌కెళ్ళినట్లుగా, మనం ఏదో దాన్ని ఒక వస్తువుని కొన్నట్లుగా ఊహించుకోమంటున్నాననమాట. ఆ వస్తువు రూ. 1000తో కొన్నట్లుగా, మరోసారి ఇంకో రూ. 1000తో ఇంకో వస్తువుని కొన్నట్లుగా, ఇలా 10 సార్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క రూ. 1000తో కొన్నట్లుగా ఫీలింగ్స్‌ని మరి ఎమోషన్స్‌తో, ఇమాజినేషన్స్‌తో కలలు కంటే ఆ 10 సార్లు కలిపి 1000 టైమ్స్ 10 అంటే రూ. 10,000కు సరిపడే పుష్కలమైన సంపద ప్రకంపనలను అంటే వైబ్రేషన్స్ ఆఫ్ ది అబండెంట్ వెల్త్‌ని మీ అంతరంగంలో ఒకే రోజులో ఉత్పన్నం చేస్తారు. మీరు కనుక అలా 100 సార్లు కొన్నట్లుగా చిత్రీకరణ చేసినప్పుడు రూ. 1,00,000కి సరిపడే ప్రకంపనలు అంటే వైబ్రేషన్స్ మీ అంతరంగంలో ఉత్పన్నం చేసిన వారవుతారు. అంటే ఒక రోజులో రూ. 1,00,000 మీ ఊహాశక్తిలో సృష్టించుకుంటున్నారు. సో, మనం ఇదంతా ఇమాజిన్ చేసుకోవాలనమాట. మన దగ్గర ఉన్నయి రూ. 1000 అయినా కూడా, ఆ రూ. 1000తో ఒక్కొక్క వస్తువు రూ. 1000 ఖరీదున్నది ఒక 10 వస్తువులో, 100 వస్తువులో కొన్నట్లుగా ఊహించుకుంటూ ఉండాలనమాట. అప్పుడు మనలో వచ్చే వైబ్రేషన్స్ మన అది ఎంత ఎనర్జీని క్రియేట్ చేస్తుంది అంటే ఎంత ఉంటుంది అంటే, దానికి రూ. 1,00,000 ఆహ్, మనం ఆహ్, పొందినంత వైబ్రేషన్స్ మనం ఇమాజినేషన్‌తో వస్తాయి అని చెప్తున్నారనమాట. ప్రతిసారి మీరు కళ్ళు మూసుకొని 1, 2 నిమిషాలు అలా ఒక్క రోజులో ఎన్ని సార్లు చిత్రీకరణ చేసుకోవచ్చు. సో, రోజులో ఆహ్, ఒక నిమిషము, 2 నిమిషాల పాటుగా ఇలా ఇమాజిన్ చేసుకోవచ్చు. ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. లేదా ప్రతిసారి చిత్రీకరణ చేయటం కష్టమనిపించినప్పుడు, ఈ వస్తువు రూ. 1000 పెట్టి కొన్నాను అనే ఫీలింగ్‌తో మరి ఎమోషన్‌తో స్పందించండి. నిజంగానే ఆ వస్తువును కొంటే మీ ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ ఎలా ఉంటాయో ఆ మాదిరిగా ఫీల్ అవ్వండి. లేదా రూ. 1000 లేదా రూ. 2000 లేదా రూ. 5000 ఇంకా ఎక్కువ మోతాదు డబ్బుతో వస్తువులను కొనాలి అనుకుంటున్నట్లుగా, లేదా వృత్తి, వ్యాపారము లేదా జీవితానుభవాల్లో ఖర్చు చేస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి. ఎంత మొత్తము డబ్బుని మీ మనీ పర్స్‌లో ఉంచుకుంటారు అనేది మీ ఇష్టం. 1000, 2000 లేదా ఇంకేదైనా మొత్తము అనేది మీ ఇష్టము, నమ్మకంతో ఎంచుకోవచ్చు. ఒకరోజు అలా ఎన్ని సార్లు ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్‌తో మీ ప్రకంపనలు కలిగిస్తారు అనేది మీ ఇష్టం. ఇంకా ఎక్కువ సార్లు ఎలా వీలైతే అలా పుష్కలమైన డబ్బుని మీ మనీ పర్స్‌లో కలిగి ఉంటున్నట్లుగా భావన చెందించండి. ఇది చాలా సులభమైన అభ్యాసం. 1, 2 నిమిషాల్లో ఈ అభ్యాసాన్ని సాధన చేయవచ్చు. సో, మనం ప్రతిసారి ఇలా రూ. 1000 ఎన్నో ఐటెమ్స్ కొన్నట్లుగా కాకపోయినా, మనకి ఏదైతే కావాలంటే పెద్ద అమౌంట్‌లో పెద్ద వస్తువుని కొంటున్నట్లుగా కూడా అలా ఊహించుకోవచ్చనమాట. సో, అలా ఊహించుకోవటం వల్ల మన మనలో ఉన్న వైబ్రేషన్స్ చాలా ఎమోషన్స్ చాలా ఎక్కువవుతాయి అని చెప్తున్నారు. అది ఈ ఎక్సర్‌సైజ్ రోజులో ఒక 2 మినిట్స్ చేయాలి అని చెప్తున్నారు. ఉదాహరణకు ఒక నెల రోజుల్లో 3000 సార్లు ఫీలయ్యారు అనుకుంటే, అప్పుడు మీరు 30,00,000కి సరిపడా ప్రకంపనలు మీరు ఉత్పన్నం చేసిన వారు అవుతారు. సో, 1000 రూపాయలు పెట్టుకున్నట్లుగా ఒక 3000 సార్లు అనుకుంటే కనుక 30,00,000 రూపాయలకి సంబంధించిన వైబ్రేషన్స్ మనలో జనరేట్ అవుతాయి అని చెప్తున్నారు. ఆకర్షణ సిద్ధాంతానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అలాగని ఈ అభ్యాసం చేసి చేసి అలసిపోకండి. ఎప్పుడు వీలైతే అప్పుడు 1, 2 నిమిషాలు చాలా భావనతో అంటే ఫీలింగ్ అండ్ ఎమోషన్స్‌తో చేయండి. అంతే చాలు. చాలా రిలాక్స్‌డ్‌గా సాధన చేయండి. ఈ అభ్యాసం మంచి ఫలితాలను ఇవ్వగలదు. సో, ఏంటంటే గట్టిగా నాకిది కావాల్సిందే అని చెప్పి ఒక రకమైన ఎమోషన్‌తో కాకుండా ఫీలింగ్స్‌తో అంటే చాలా ప్యూర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో రిలాక్స్‌డ్‌గా కనుక మనం ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్తున్నారు. ఈ అభ్యాసాన్ని ఇంకో విధంగా కూడా సాధన చేయవచ్చు.
మనీ పర్స్‌లో ఎల్లప్పుడూ కనీసం రూ. 1000 లేదా రూ. 2000 ఉంచండి. ఆ పర్స్ గురించి ఆలోచన వచ్చినప్పుడల్లా, ఆ డబ్బుతో ఒక వస్తువు కొనడము లేదా దేనికైనా ఖర్చు చేస్తున్నట్లుగా ఫీల్ అవ్వడం తరచుగా చేయండి. దీని ఫలితంగా పాజిటివ్ ప్రకంపనలు ఎక్కువ రోజులు ఉత్పన్నమై పుష్కలమైన ధనాన్ని ఆకర్షించగలుగుతారు. సో, ఉన్నది రూ. 1000 అయినా కూడా దాంతో చాలా వస్తువులు కొంటున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటే, మనము ఆహ్, పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి ఆటోమేటిక్‌గా అవే మనకి అటువంటి సిట్యుయేషన్స్‌ని మనం అట్రాక్ట్ చేస్తాము అని చెప్తుందనమాట. సో, మన దగ్గర ఉన్న డబ్బులు ఎన్ని డబ్బులు అనేవి తెలియకపోయినా మనం ఆటోమేటిక్‌గా అవన్నీ కొనగలిగే సిట్యుయేషన్స్ మనం అట్రాక్ట్ చేస్తాము అని. లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ మోషన్. సో, యూ కెన్నాట్ బీ స్టక్. ఇఫ్ యూ వాంట్ థింగ్స్ టు చేంజ్ టు డిఫరెంట్ థింగ్స్, యూ మస్ట్ థింక్ డిఫరెంట్ థాట్స్. అండ్ నో వన్ ఎల్స్ నోస్ వాట్ ఈస్ అప్రోప్రియేట్ ఫర్ యూ. జీవితం ఎప్పుడూ గమనంలోనే ఉంటుంది. జీవితం అనేది ఎక్కడా కూడా నిలకడగా స్తంభించిపోవటం జరగదు. మీ జీవితంలోని విషయాలలో మార్పు సంభవించాల్సిందే అంటే, మొదటిగా మీ ఆలోచనలో మార్పు రావాల్సి ఉంది. మీరు ఏది లక్ష్యాన్ని సరి అయినదో, ఏది యోగ్యమైనదో మీకు తప్ప ఇతరులకు ఎవ్వరికీ తెలీదు. మీ యొక్క ఆత్మబోధ అంటే ఇంట్యూషన్ నుంచి వచ్చిన గైడెన్స్ ప్రకారము మీ లక్ష్యాలు, సంకల్పాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక లక్ష్యము లేదా సంకల్పాలను ఎంచుకున్నప్పుడు, హృదయం నుండి ఆహ్లాదకరమైన భావనలు మీలో కలిగినప్పుడు, ఆ లక్ష్యం లేదా సంకల్పం అనేది మీ యొక్క మీ పట్ల సరి అయినదేనని గ్రహించండి. మీ అంతరంగం మిమ్మల్ని ఎల్లప్పుడూ సరియైన మార్గంలోనే నడిపిస్తుంది. అందుకే యోగ సాధనను అంటే ధ్యానం, స్వాధ్యాయనం, సజ్జన సాంగత్యాన్ని రెగ్యులర్‌గా క్రమం తప్పకుండా చేయండి. సో, మనం ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే, అది మన ఇన్నర్‌తో కనెక్ట్ అవ్వాలనమాట. ఏంటంటే మనకి అది మనం గోల్ పెట్టుకున్నప్పుడు ఇది నాకు నిజంగా కావాలి అని ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఒకటుంటుంది కదా! నిజంగా నాకిది కావాలి అని. అంటే మనం ఒక్కొక్కసారి ఏంటంటే పీర్ ప్రెషర్‌తో పక్కన వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి మనకు కూడా ఇలా కావాలి అని చెప్పి ఒక రకమైన పీర్ ప్రెషర్‌తో ఉంటాయి కొన్ని మన లక్ష్యాలు. సో, అటువంటి వాటిని కూడా మనము మనస్ఫూర్తిగా నమ్మినప్పుడే మనకది వస్తుంది అన్నప్పుడు మాత్రమే అవి మన ఇన్నర్‌తో ప్రాపర్‌గా కనెక్ట్ చేసుకోగలము అన్నట్టు చెప్తున్నాననమాట. మీరు అడగండి. ఎవరిని అడుగుతారు? అంతర్ప్రపంచాన్ని అడగండి. ఊహాశక్తిని ఉపయోగించి ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్‌తో చిత్రీకరణ చేయండి. అనంతమైన శక్తి సామర్థ్యాలు మీలో ఉంటున్నప్పుడుగా బాహ్యంగా ఎవరిని అడుగుతారు? అహం బ్రహ్మాస్మి అని మీకు చాలా చక్కగా అర్థమైనప్పుడు ఇక సంశయాలు ఎందుకు? సో, ఎవరిని బయట ఉన్న వాళ్ళని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మన అంతర్ప్రపంచంలోనే సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ మనకి ఏదైతే కావాలో ప్యూర్‌గా అది మనది అనుకున్నప్పుడు దాన్ని మనం ఇమాజిన్ చేసుకొని మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి చెప్తే ఆటోమేటిక్‌గా మనకది రియాలిటీలోకి తీసుకొస్తుంది. అహం బ్రహ్మాస్మి అంటున్నానన్నమాట. If you are feeling sad, frustrated, or any negative feeling, then you are looking at the world through that negative feelings. And the world will look sad, disappointing, and frustrating to you. You cannot see anything good through a field of bad feeling. మీరు దుఃఖంతో, నిరాశ, నిస్పృహలతో లేదా ఇతర నెగెటివ్ భావంతో చెంద్ మీ భావన చెందుతున్నప్పుడు అదే నెగెటివ్ భావాజాలంతో ఈ ప్రపంచాన్ని చూస్తారు. ఈ ప్రపంచం కూడా మీకు దుఃఖకరమైనదిగా, నిరాశ, నిస్పృహలతో కూడినదిగా కనిపిస్తుంది. నెగెటివ్ ఫీలింగ్స్ కళాక్షేత్రంలో మంచివి, పాజిటివ్‌ని వి వీక్షించలేదు. సో, మన థాట్స్‌లో కనుక నెగెటివ్ ఫీలింగ్స్ కానీ, ఏదైనా సాడ్‌నెస్ కానీ ఉంటే ఆటోమేటిక్‌గా మనం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మనం అదే ఆలోచనలతో చూస్తాము అని చెప్తున్నారనమాట. Whatever you want to be in your life, whatever you want to do in your life, and whatever you want to have in your life, the manifestation process is the same. You feel it in your mind. You imagine it in your mind. మీరు ఏది వాంఛిస్తున్నారో, ఎలా ఉండాలనుకుంటున్నారో, ఏది చేయాలనుకుంటున్నారో, ఇక ఏ జీవిత అనుభవాలను వాంఛిస్తున్నారో, వాటిని వాస్తవ రూపం చెందించే ప్రక్రియను తీరుతెన్నులు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఇప్పటికే మీ మనోఫలకంలో కలిగి ఉంటున్నట్లుగా వివిధ రకాలుగా ఫీల్ అవుతూ కలలు కనండి. సో, మనకి అది ఎటువంటిదైనా సరే, మనం ఏది ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకున్నా, మనకేదైనా ఒకటి కావాలి అనుకుంటున్నా, అది మనం మేనిఫెస్ట్ చేసుకోవాలి అంటే, మన ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్‌తో ఇమాజిన్ చేసుకొని, మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి చెప్పటమే అంటున్నారు.
Feel and imagine the best and the highest you can in every area of your life. Because the best you can imagine is a gift to your life. Whatever desire you can imagine, it already exists. It does not matter what it is. If you can imagine, it already exists in creation. మంచివి అత్యున్నతమైన వాటి కోసం లక్ష్యాల్ని, సంకల్పాల్ని భావనతో చెందుతూ ఊహాశక్తిని ఉపయోగించండి. మీ లోపల సృష్టించుకున్నవి బాహ్య జీవితంలో అవి మీకు ఇవ్వబడుతున్నాయి బహుమతులు. మీరు వాంఛించినది కలలు కంటున్నప్పుడు అది ఇప్పటికే మీ అంతరంగంలో ఉంటుంది. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో అది ఇప్పటికే సృష్టించబడింది. మీరు భావన చెందిన క్షణం నుండే సృష్టి అనేది జరిగిపోతుంది. కనుక ఆనందంగా దాన్ని జీవితంలోనికి స్వాగతించండి. సో, మనం ఏదైతే ప్యూర్ ఫీలింగ్‌తో కనుక మనం అనుకుంటామో ఇది కావాలి అని ఆటోమేటిక్‌గా అప్పుడే దాన్ని మేనిఫెస్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది అంటున్నారు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీ జీవిత శైలి అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో ఏ ఏ అనుభవాలను వాంఛిస్తున్నారో అన్నింటినీ చాలా స్పష్టంగా, దృఢంగా నిర్ణయించుకొని ఊహాశక్తిని చక్కగా ఉపయోగించి కలలు కనండి. సో, మనం ఏదైతే కావాలని అనుకుంటున్నామో లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ వాటిని చాలా క్లారిటీతో, స్ట్రాంగ్‌గా వాటిని డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ అంటున్నారు. తర్వాత దాన్ని ఇమాజిన్ చేసుకొని మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి చెప్పాలి అంటున్నారు. సో, రేపు నెక్స్ట్ సెక్షన్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్.